మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో వార్డ్ మెంబర్లుగా, సర్పంచ్లుగా అండ్ మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా చాలామంది కౌన్సిలర్లుగా ఎస్సీ ఎస్టీ బీసీలు చాలామంది గెలుపొందారు. బీసీలు కూడా చాలామంది జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలుపొందడం జరిగింది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో బీసీ టైమ్స్ అండ్ బీసీ సమాజ్ ఆధ్వర్యంలో చాలామందికి మొన్న గంగిరెద్దుల వాళ్ళకి ఎవరైతే సర్పంచ్లుగా వార్డు మెంబర్లుగా గెలిచారో వాళ్ళకి సన్మాన కార్యక్రమం జరిగింది. సో బీసీ టైమ్స్ అండ్ బీసీ సమాజ్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. సూర్యారావు గారు ఈ కార్యక్రమాన్ని ముందేసుకున్నారు. సో రేపు అంటే 26వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి, రేపే కదా, ఎల్లుండి రవీంద్ర భారతి మెయిన్ హాల్లో లక్డీ కప్పుల్ హైదరాబాద్లో రజక గ్రామ సర్పంచ్లకి ఎవరైతే మొన్నటి ఎలక్షన్లో 12,000కు పైన గ్రామాల్లో రజకులు 116 మంది గెలిచారు. ఆ 116 మందికి సన్మాన కార్యక్రమం ఎల్లుండి రవీంద్ర భారతిలో జరగబోతున్నది. బీసీ టైమ్స్ అండ్ బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికైన రజక గ్రామ సర్పంచ్లకు ఆత్మీయ అభినందన సభ మార్నింగ్ 10 o'clock నుంచి ఉంటుంది. రవీంద్ర భారతి మెయిన్ హాల్, లక్డీ కప్పుల్, హైదరాబాద్. సో ఇప్పటివరకు ఎవరెవరికి ఇచ్చినారు? సూర్యారావు గారు నమస్తే. వెల్కమ్. మొన్న గెలిచిన మీరు అన్నట్టు 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి మన తెలంగాణ సమాజంలో మొట్టమొదటిసారి గంగిరెద్దుల సమాజం నుంచి స్టార్ట్ చేసినాం. గంగిరెద్దులు వాళ్ళు మొత్తం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు కలిసి 50 మంది గెలిచినారు. అందులో ఏకైక సర్పంచ్ మొండ్రాయి నుంచి గెలిచింది. ఆమెకి మొదటగా మేము అభినందించడం జరిగింది. దాని తర్వాత జోగి, దాని తర్వాత నాయిబ్రాహ్మణ మంగళ సమాజానికి సంబంధించిన వాళ్ళు 18 మంది గెలిచినారు. ఇప్పుడు రజకులు వాళ్ళు 116 మంది సర్పంచులు, 210 మంది ఉప సర్పంచులు, 2,257 మంది వార్డు మెంబర్లుగా గెలిచినారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈసారి నీకు మా గ్రామ పంచాయతీలో గ్రామ పాలకులుగా బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించిన అనేక కులాలు ఎంటర్ అయినాయి. అందులో చాలా అభినందించిన విషయం ఏంటంటే సింగిల్ కమ్యూనిటీ కూడా, అంటే ఒక్క సర్పంచ్ ఉన్న కమ్యూనిటీలు కూడా చాలా వరకు వచ్చినాయి. పెద్దపల్లి నియోజకవర్గంలోని ఓదెల గ్రామ పంచాయతీ దొమ్మర సామాజిక వర్గానికి సంబంధించిన సతీష్ గెలిచినాడు. తర్వాత అట్లే నీకు కొడంగల్ నియోజకవర్గంలో దామరగిద్ద మండలం నుంచి లోకుర్తి నుంచి జోగి పిల్లోడు, జోగి చాలా డిగ్రీ కాగానే సర్పంచ్గా గెలిచినాడు. అట్లనే నీకు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో పెంబి మండల్ షెట్పల్లి గ్రామ పంచాయతీలో ఎల్లమ్మల వాళ్ళు, పెద్దమ్మల వాళ్ళు ఇల్లు అంటారు కదా, ఎల్లమ్మల వాళ్ళు విఠల్ అని అక్కడ సర్పంచ్గా గెలవడం జరిగింది. ఇట్లా దాదాపుగా బ్యాక్వర్డ్ క్లాస్ జాబితాల నుంచి, బీసీ జాబితాల నుంచి దాదాపు 60% ఉన్నట్టు మనం అందరం కూడా 5,030 పైచిలకు గ్రామ పంచాయతీ సర్పంచ్లుగా ఎన్నికైనారు. దాదాపు బీసీ వాళ్ళు 50,000 మంది వార్డు మెంబర్లుగా గెలిచినారు. 1,12,000 పైచిలకు ఉన్నట్టు వార్డు మెంబర్లో బీసీ సామాజిక వర్గం నుంచి 50,000 మంది వార్డు మెంబర్లుగా గెలిచినారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ 50,000 మంది వార్డు మెంబర్. అయితే మన సంఖ్య మనకు తెలియట్లేదు. మనం అంతా ఇటువైపు పోకుండా మనం అంతా వేరే వైపు పోతూ రాజ్యాలు. బీసీలు ఎంతమంది గెలిచారు ఓవరాల్ గా? 5,035 మంది గెలిచినారు. అంటే 50%, దాదాపు ఆల్మోస్ట్ 50 దగ్గర 12,000 కదా, దగ్గర గెలిచినారు. 50,000 వార్డు మెంబర్. 50,000 వార్డు మెంబర్. వీళ్ళందరినీ కూడా మేము ఏమనుకుంటున్నాం అంటే ప్రతి కమ్యూనిటీ నుంచి వాళ్ళకి అభినందనలు తెలియజేయాలన్న ఇంటెన్షన్ తోని బీసీ టైమ్స్ బీసీ సమాజం కంకణం కట్టుకున్నది. మొట్టమొదటిసారి గంగిరెద్దుల సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళని తీసుకొచ్చి మేము హైదరాబాద్లో సోమనగూడ ప్రెస్ క్లబ్లో వారిని అభినందించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతుంది. మా ఇంటెన్షన్ ఏంటంటే బీసీలలో అవేర్నెస్ ఉన్నది, వారికి మెడల గంట కట్టి తిరిగితే రాజ్యాధికారం వస్తుంది తప్ప వినతి పత్రాలు పట్టుకొని తిరిగితే రాదేమో అనేది నా అభిప్రాయం. ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర జమ చేయాలి. రజకులు 116 మంది సర్పంచులు అంటే నాటించవచ్చు. అవును, అంతే కదా. మొన్న కమ్మెర గ్రామ పంచాయతీ ఎమ్మెల్యే లేడు కదా, వీర్లపల్లి శంకర్ రజక నుంచి రెడ్డిగా మారిన ఎమ్మెల్యే ఉన్నాడు, కానీ ఇంకొక ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు బసరా సారే గారు. అంటే మేము ఇక్కడ పొలిటికల్ వాళ్ళని ఎవరిని ఇన్వాల్వ్ చేయట్లేదు. మీలాంటి నో పొలిటికల్ ఓన్లీ మీలాంటి వాళ్ళు సోషల్ వర్కర్స్, ప్రొఫెసర్స్, మేధావులను పిలిచి మేము గంగిరెద్దుల సామాజిక వర్గం వాళ్ళకు కూడా చెప్పినప్పుడు కూడా ఇదే చేసినాము. ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, మంత్రులు ఉంటారు, ఎవరు ఉంటారు, ఎంపీలు ఉంటారు. కేవలం మేధావులు మన దగ్గర మన వర్గాల నుంచి ఎదిగిన మేధావుల నుంచి, జర్నలిస్టుల నుంచి, తర్వాత ఇతరత్ర ప్రొఫెసర్స్ నుంచి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం తప్ప పొలిటికల్ మాత్రం మీ ఇంటి పరిస్థితుల్లో ఎంటర్ కానీ అనుకున్నాం, ఎంటర్ కానిస్తలేము. సో ఇంకా ఎవరెవరికి ఉన్నది ఇట్లాంటి? తర్వాత మంగళూరులకు అయిపోయింది మొన్న. ఇప్పుడు ఎల్లుండి రజక, తర్వాత కుమరులకి, వడ్డెర, ఉప్పర, ఆరకట్క, దూదేకుల, బీసీఈలో 138 మంది సర్పంచులు గెలిచినారు.
బీసీఈలో పకీరోళ్ళు దూదేకుల వీళ్ళంతా దాంట్లో దూదేకులు మళ్ళీ సపరేట్ వాళ్ళు 27 మంది గెలిచినారు. ఓకే. బీసీబీలో ఉన్నారు దూదేకుల, వాళ్ళు 27 మంది గెలిచినారు. బీసీఈలో 14 కులాలు ఉన్నాయి. ఆ 14 కులాల నుంచి దాదాపు 138 మంది గెలిచినారు. వాళ్ళని కూడా మేము తీసుకొచ్చి అభినందనలు తెలియజేస్తాం. అవి కూడా సమాజానికి దూరంగా ఉన్నటువంటి కులాలు. ముస్లిమ్స్ అంటే ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ కాదు వాళ్ళు. వాళ్ళు చాలా అంటే అత్యంత వెనుకబడినటువంటి ముస్లిమ్స్ వాళ్ళు. పకీరోళ్ళు, ఎలుగుబంటి వాళ్ళు, ముస్లిం అంటే దూదేకుల ముస్లిం అని, లబ్బీ అని, నబీ అని, ఇట్లాంటి అందులో కూడా కులాలు ఉంటాయి. ఓకే. బీసీ ముస్లిమ్స్లో కూడా ఈ ఉత్పత్తి సేవా కులాలు ఉంటాయి. దానికి సంబంధించిన వర్గాలు వాళ్ళు దాదాపు 138 మంది సర్పంచులు గెలిచినారు. రేపు వీళ్ళందరినీ కూడా మనం అభినందించుకొని వీళ్ళందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి రాజ్యాధికారం వైపు నడపాలనేది బీసీ. ఇప్పుడు నెక్స్ట్ 5 years వీళ్ళే కదా గ్రామాల్లో మూవ్మెంట్ తీసుకురావాల్సింది. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ 5,000 ప్లస్ 50,000 మంది వార్డు మెంబర్లే. తర్వాత ఉప సర్పంచ్, రేపు వాళ్ళు మున్సిపల్ కౌన్సిలర్స్ ఉన్నారు, ఎంపీటీసీలు వస్తారు, జడ్పీటీసీలు వస్తారు. ఇప్పుడు పార్టీలు ఆయా పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని వాడుకుంటాయి అంతేగా వాళ్ళ పార్టీ దీనికోసం. సో వీళ్ళంతా ఏం చేయాలంటే ఈ వర్గం రాజ్యాధికారం రావడం కోసం ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా వీళ్ళంతా పని చేయాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వార్డు మెంబర్ అంటే తక్కువ అంచనా అయ్యేది మనం. అమిత్ షా గారు ఆయన గుజరాత్ పోతే ఆయన ఎవరిని గెలుతారు తెలుసా? ఫస్ట్ బూత్ కమిటీలు ఉంటాయి కదా, బూత్ కమిటీలో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరినీ కూడా కలిసిన తర్వాత ఒక ½ an hour 1 hour మెయిన్ లీడర్లను కలుతలేక మనోళ్ళు ఇక్కడ వార్డు మెంబర్లు 50,000 మంది కలిసి మొన్న నేను నేను ఒక మెసేజ్ ఇచ్చినాం కుమెర గ్రామానికి సంబంధించి. రజకులు 2,257 మంది వార్డు మెంబర్లు గెలిచినారు. మీరంతా అక్కడ పోతే సమస్య 1 minute పరిష్కారం అయితే అక్కడ జరిగినట్టు ఇన్సిడెంట్. లేకపోతే మనం గెలిచిన ఒక ఆయన పోయిండు, ఆయన మాట్లాడి వచ్చిండు, కథ సమస్యనంతా గబ్బులేవి. ఇలాంటి వ్యవస్థలో ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా రాజ్యాధికారం వైపు ప్రయాణించాలంటే ఐడెంటిటీ అలయన్స్. ఇప్పుడు రజకులు 2,200 ఉన్నారండి, కుమ్మరులు 1,500 మంది ఉన్నారు సార్ వార్డు మెంబర్లు, ఒడరులు 13 మంది ఉన్నారు వార్డు మెంబర్లు, మంగళూరు 500 మంది ఉన్నారు వార్డు మెంబర్లు. వీళ్ళందరూ కలవాలి. ముదిరాజులు 10,000 మంది వార్డు మెంబర్లు ఉన్నారు, 10,000 ఉన్నారు. వాళ్ళకే సోయి లేదు సంఘాలకు. 10,000 మంది వార్డు మెంబర్లకి సంఘాల గురించి చెప్తే మనం 10,000 మంది వార్డు మెంబర్లు ఉన్నారు కదా. మొన్న రాజ్యసభ 2 వచ్చినాయి కదా, వాళ్ళ దగ్గరికే కాంగ్రెస్ హైకమాండ్ వచ్చి ముదిరాజులకు 2 రాజ్యసభ పదవులు ఇచ్చారు. అసలు ఇప్పుడు మీరు చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తున్నారు. అదే ముదిరాజు కమ్యూనిటీలో ఉన్న సంఘాలు 10,000 మందిని ఒక దగ్గర కూర్చోబెట్టాలిగా, ఆ పని చేయాలి కదా. వాళ్ళు చేస్తే మొత్తం రాజ్యం అంతా మనది. అదే అంటున్నారు కదా. వాళ్ళు అత్యధికంగా సర్పంచులు గెలిచింది 935 మంది ముదిరాజులల్లా. తర్వాత యాదవులు గెలిచినారు 830 మంది. తర్వాత గౌడ్స్ గెలిచినారు. తర్వాత అంటే వీళ్ళంతా సంఖ్యకేం తక్కువ లేదు మనకి. ఎంత సంఖ్య ఎక్కువనా మళ్ళీ రెడ్డి దగ్గరకో కమ్మ దగ్గరకో ఫోటో దిగంది లెక్క ముద్ద దిగదు. మనోడి దగ్గర పోయి ఫోటో దిగితే మంచిగా రాజ్యం వస్తుందని అనుకోవట్లే. వాడి దగ్గరికి పోయి మళ్ళీ మన ఫోటో దిగాలి, డీపీలు పెట్టుకోవాలి, మళ్ళీ మన కథ మళ్ళీ మామూలే. అంటే నేనేమని చేస్తున్నా అంటే మీ ఛానల్ ద్వారా, మన తొలి వెలుగు ద్వారా రేపు ఎల్లుండి జరగబోయే 26వ తారీఖు నాడు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన రజక సోదరులందరూ కూడా దయచేసి 116 మంది రజక సామాజిక వర్గానికి సంబంధించిన సర్పంచులు గెలుపొందారు. అందులో మహిళామణులు చాకలైలమ్మ వారసురాళ్ళు 59 మంది గెలిచినారు. వీళ్ళందరూ కూడా రేపు 26వ తారీఖు నాడు రవీంద్ర భారతికి వస్తున్నారు. కాబట్టి దయచేసి రజక సామాజిక వర్గంతో పాటు మిగతా సామాజిక వర్గాలందరూ కూడా అక్కడ పండగ జరుపుకుందాం. మనం సంత్ గాడ్గే బాబా చాకలైలమ్మ స్ఫూర్తితో మనం అంతా పండగ జరుపుకుందాం రవీంద్ర భారతిలో. దయచేసి 26వ తారీఖు నాడు ఈ వేదిక ద్వారా అందరికి అప్పీల్ చేస్తున్నా, అందరు రావాలి. అదేవిధంగా మన రఘుబాయికి కూడా నేను అప్పీల్ చేస్తున్నా. రఘు గారికి కూడా మేము ముందే చెప్పినాము, దయచేసి ఆ రోజు మీరు తప్పనిసరిగా రావాలి. తప్పకుండా మీ ఇన్స్పిరేషన్ కూడా అందరికి ఉంటుంది. కాబట్టి మనందరం కూడా కలిసి జర్నీ చేద్దాం. దీని ద్వారా ఈ యాక్టివిటీ ద్వారా రాజ్యాధికారం పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రతి నియోజకవర్గంలోకి వార్డు మెంబర్లు వెళితే నీకు ఓపెన్లో ఉన్నటువంటి అన్ని సీట్లు బీసీలకే వస్తాయి. నీకు రేపు పొద్దున జనరల్ ఎలక్షన్స్లో ఇప్పుడు గెలిచిన వాళ్ళంతా రిజర్వ్ గెలవలే, చాలా మంది జనరల్లో గెలిచినారు. ఇంకోటి కూడా చాలా మంది వివక్షకు గురైన వాళ్ళు గెలిచి చూపించినారు. ఇక్కడ మీ ఇండ్లెన్ని మీ వాకిళ్ళెన్ని అన్నోళ్ళంతా వాళ్ళు తిరగబడి గెలిచి చూపించినారు. నీకు గంగిరెద్దుల సామాజిక వర్గం సర్పంచ్ చామంతి అక్కడ హరీష్ భాయ్ వాళ్ళ తరపున పోటీ చేసినాడు, వాళ్ళ పార్టీ తరపున బీజేపీలు వాళ్ళ పార్టీల తరపున పోటీ చేసినారు. కానీ ఈమె ఇండిపెండెంట్ గెలిచింది. 3 ప్రధానమైన పార్టీల అభ్యర్థులు నిలబెట్టిన గంగిరెద్దుల సోదరి చామంతి ఈమె ఇండిపెండెంట్ గెలిచింది. అట్లా ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళే నాయ బ్రాహ్మణులు ఉన్నారు,
కుమరోళ్ళు ఉన్నారు, Yeah. చాకలోళ్ళు ఉన్నారు, అందరిలో ఉన్నారు, పద్మశాలి, ఒడ్డెర, ఉప్పర అందరిలో ఉన్నారు. కాబట్టి 26వ తారీఖు నాడు దయచేసి అందరూ కూడా రవీంద్ర భారతి అందరూ ఆహ్వానితులే. Yes, అందరు ఆహ్వానితులే. ఇందులో పొలిటికల్ గెస్ట్లు ఎవరు లేరు, అంత మేధావులు, ఇంటలెక్చువల్స్, జర్నలిస్టులు వీళ్ళందరి సమక్షంలో మనం పండుగ జరుపుకుందాం. దయచేసి 26వ తారీఖు నాడు రవీంద్ర భారతి రావాలని మనవి. మీరు కూడా రావాలి తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇట్లాంటి కార్యక్రమాన్ని సంఘాలు స్ఫూర్తిగా తీసుకొని మీరు పెట్టాలి. ఇవి మీ కమ్యూనిటీ సంఘాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ముదిరాజులు 1000 మంది గెలిచినప్పుడు ఎంతమంది? 935 వార్డు సర్పంచులు, 1000 మంది 10,000 వార్డు మెంబర్ ముదిరాజులు అండ్ 935 మంది సర్పంచులు గెలిచారు. మరి మీ సంఘం ఎక్కడ ఉంది? ఈ సంఘాలన్నీ ఇమీడియట్గా వాళ్ళందరినీ ఒక తాటి మీద నిలబెట్టి వాళ్ళలో ఇంకా పొలిటికల్ రాజకీయ చైతన్యం పెంపొందించి గ్రామాల్లో ఒక ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి కదా. సేమ్ యాజ్ ఇట్ ఇంకా మిగతా బీసీ కమ్యూనిటీస్ అన్ని ఆ సంఘాలన్నీ. మరి కేవలం సంఘాలంటే దేనికోసం పనిచేస్తే ఇట్లాంటి వాటి కోసమే కదా చేయాల్సింది. సో ఆ పని చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా 100%. రైట్.